అదుపులో పౌర హక్కుల సంఘం నేతలు ప్రొఫెసర్ లక్ష్మణ్ సహా 12 మందిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. రఘునాథపాలెం ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం బయలుదేరింది బృందం. అయితే మణుగూరులో వీరిని అదుపులోకి తీసుకుని అశ్వాపురం తరలించారు పోలీసులు. అరెస్ట్ ను ఖండిస్తున్నారు పౌర హక్కుల సంఘం నేతలు. వెంటనే వారిని విడుదల చేయాలంటూ హరగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం అడవుల్లో లచ్చన్న దళంపై జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన పౌర హక్కుల సంఘం నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ సహా మొత్తం 12 మంది సభ్యులు ఈ నిజ నిర్ధారణ బృందంలో ఉన్నారు. మణుగూరులో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ బృందం సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు ఎన్కౌంటర్ పై నిజాలేంటో వెలికి తీయడానికి వచ్చిన వారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య అంటూ పౌర హక్కుల సంఘం ఖండించింది. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల నేత హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు దీనిపై స్పందించడానికి. హరగోపాల్ గారు, ఈ బృందం ఎప్పుడు వెళ్ళింది నిజ నిర్ధారణ కోసం? అయితే అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టారా? అక్కడికి ఎవరు వెళ్ళకూడదని అందుకే అరెస్ట్ చేశారా? ఏం జరిగిందండి? అంటే ఇది మీరు చెప్పినట్లుగా ఇది 5th సెప్టెంబర్ రోజు జరిగింది. 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్ళీ ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగడం అనేది అది ఎందుకంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్న తర్వాత ఇలా ఎన్కౌంటర్లు మనకు లాస్ట్ ఎన్కౌంటరు అసలు శృతి వాళ్ళ జరిగినప్పుడు 15,000 మంది తెలంగాణలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇక మళ్ళీ మన తెలంగాణలో ఎన్కౌంటర్ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరగడం అనేది మా అందరికీ కాస్త ఆశ్చర్యము, తర్వాత కొంత ఆవేదన కూడా కలుగుతున్నది. ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ అనేది పౌర హక్కుల సంఘం గత 50-55 ఏళ్లుగా వచ్చేసింది. కొత్త పద్ధతి ఏం కాదు. వాస్తవాలు అక్కడ ఏం జరిగాయో తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి పోలీసులు కూడా తమ వర్షన్ చెప్పొచ్చు. అక్కడ ఏం జరిగింది, పోలీసు వాళ్ళు అది ఎందుకు యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది చెప్పొచ్చు. నిజ నిర్ధారణ కమిటీ 2 వైపు నుంచి చేసిన తర్వాత వాస్తవాలని వాళ్ళు బయటికి తీసుకురావడం అనేది పౌర హక్కుల సంఘము తన లక్ష్యాల్లో ఒకటిగా ప్రకటించుకున్నది. అయితే వాళ్ళు ఎందుకు వాళ్ళని నిర్బంధించవలసి వచ్చింది? అక్కడ వెళ్ళి నిజ నిర్ధారణకే కదా. అక్కడ వాళ్ళు పోలీసులు లోకల్గా ఉంటే వాళ్ళు కూడా ఏం జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇలా నిర్బంధించడము నిజ నిర్ధారణకే చెప్పమ్మా. హరగోపాల్ గారు, ఈ ఎన్కౌంటర్ అనేది వార్త విన్నాక మీకు ఆశ్చర్యం మాత్రమే కలిగించిందా, లేక అనుమానాలు కూడా కలిగించిందా? అనుమానం కూడా అమ్మా. అంటే ఇప్పుడు నిజ నిర్ధారణ నిజంగా అక్కడ ఏం జరిగిందో కనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళని ఆపడం అంటే ఏమర్థము? ఎందుకు ఆపాలి? వెళ్ళొచ్చు కదా, వెళ్ళి వాళ్ళు కనుక్కుంటారు కదా అక్కడ ఏం జరిగిందో. పౌర హక్కుల సంఘాలు అబద్ధాలు అయితే చెప్పవు కదా. అక్కడ ప్రజలను అడుగుతారు, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటారు, ఆ విషయాల్ని బయటికి చెప్తారు. అయితే నిజానికి ఇది ప్రభుత్వమే దీని మీద ఒక సమగ్ర విచారణ చేయాలని మీరు మమ్మల్ని ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు చేసిన TV9లో అప్పుడే చెప్పాం. మనం సమగ్రమైనటువంటి విచారణ ప్రభుత్వమే దీని మీద చేసి మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అనేది ఆ రోజే మనం మాట్లాడాము. ఇవాళ కూడా మనం అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వమే పూర్తిగా ఒక ఎంక్వైరీని వేయాలి. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అక్కడికి వెళ్ళి ఏం కలిగిందో వాస్తవాలు తెలుసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వండి అనేది మనం డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ హరగోపాల్ గారు.